Now I request the Minister for Forest, BC Welfare to move the motion for taking into consideration of the Telangana Commission for Backward Classes Amendment Bill 2016. Speaker Madam, I beg to move that the Telangana Commission for Backward Classes Amendment Bill 2016 be taken into consideration. Motion moved. Minister garu explain features. మేడం స్పీకర్ గారు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి నాడు బీసీల యొక్క అభ్యున్నతి కొరకు ఈరోజు బీసీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత న్యాయస్థానం యొక్క న్యాయాధీశునిగా ఉన్నా లేదా ఉండిన లేదా సర్వోన్నత న్యాయస్థానం యొక్క న్యాయాధీశునిగా పదవీ విరమణ చేసిన వ్యక్తిని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కొరకైన కమిషన్ యొక్క చైర్పర్సన్గా ప్రభుత్వం నామనిర్దేశం చేయుటకు తెలంగాణ వెనుకబడిన తరగతుల కొరకైన కమిషన్ చట్టం 1993లోని 20వ చట్టం యొక్క 3(2)(a)లో ఖర్చువేదంను వీలు కల్పిస్తున్నది. తెలంగాణ వెనుకబడిన తరగతుల కొరకైన కమిషన్ చట్టం 1993లోని సదరు 3(2)(a)లో పరిచ్ఛేదమును తగు విధంగా సవరించడం ద్వారా వెనుకబడిన తరగతిలోని సామాజిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనమును రూపుమాపుటకైన వివిధ చర్యలు చేపట్టడం ద్వారా సత్వర న్యాయమును కల్పించుటకు మరియు వెనుకబడిన తరగతుల యొక్క హితమును కాపాడాలనే ఉద్దేశంతో సామాజిక శాస్త్రజ్ఞుడు లేదా సమాజంలో బలహీన వర్గముల యొక్క సంక్షేమం కొరకు పనిచేసిన ఘనత కలిగిన వ్యక్తిని కమిషన్ యొక్క చైర్పర్సన్గా నామనిర్దేశం చేయటను కూడా పరిశీలించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రిమండలిలో అప్పట్లో అధివేశనం లేనందువలన మరియు వెంటనే చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినవి. తెలంగాణ గవర్నరు అభిప్రాయం పడినందున గవర్నరు తెలంగాణ వెనుకబడిన తరగతుల కొరకు కమిషన్ సవరణ అధ్యాదేశంను 2016 మరియు 11లోని అధ్యాదేశం అనుసరించి జారీ చేశాము. మరియు అది 8/10/2016 తేదీ నాడు తెలంగాణ గెజెట్లో ధృవపరచడం జరిగింది. అధ్యక్ష. గౌరవ సభ్యులు కృష్ణయ్య గారు. అధ్యక్ష, బీసీ కమిషన్ను అమెండ్ చేశారు కానీ ఈ కమిషన్కు ఎట్లుందంటే కొరలు లేని పులిలాకుంది. ఈ కమిషను కేవలము కొన్ని కులాలు కలపడము, కొన్ని కులాలు తీసివేసే అధికారం తప్ప బీసీ సంక్షేమ పథకాల మీద కానీ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులపై కానీ బీసీ కులాలపై జరుగుతున్న అఘాయిత్యాలను, ఘోరాలను, అకృత్యాలను విచారణ జరిపి చర్యలు తీసుకోవడం కానీ అట్లాంటి పవర్స్ ఈ అమెండ్మెంట్లో పెట్టలేదు. అందుకే నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే ఈ అమెండ్మెంట్ ఎడావు కమిషన్ చైర్మన్ వరకే పరిమితం చేయకుండా దీని యొక్క అధికారాలు, బాధ్యతలు పెంచాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నా. ఎందుకంటే రిజర్వేషన్ల అమలు లోపల అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అనేక సంస్థలు మెరిట్ ఉన్నటువంటి వాళ్ళను, ఓపెన్ కాంపిటీషన్లు వచ్చేటటువంటి మార్కులు ఉన్న వాళ్ళని కూడా రిజర్వేషన్లో పెట్టి బీసీలకు అన్యాయం జరిగితే ఎక్కడ కాంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకునే నాదుడు లేకుండా పోయింది. అదేవిధంగా బీసీ కులాలపై ఇప్పటికీ రజకుల మీద, ఒడ్డెరల మీద, నాయ బ్రాహ్మణుల మీద, గీతా కార్మికుల మీద, విశ్వ బ్రాహ్మణుల మీద, అనేక కులాల మీద ఇప్పటికీ సంఘ బహిష్కరణ జరుగుతుంది. ఎక్కడ ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి విచారణ జరుపుదామంటే చట్టాలన్నీ కలవారి చుట్టాలుగా మారిపోయినాయి. ఆ విధంగా కాకుండా వీళ్ళకు ఒక నోడల్ ఏజెన్సీ, మానిటరింగ్ ఏజెన్సీ వాళ్ళ మీద జరిగిన అఘాయిత్యాల మీద, అకృత్యాల మీద విచారణ జరిపేటందుకు తమకంటూ ఒక బీసీ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ ఉన్నది. దానికి మేము కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ జరిపి ప్రభుత్వం పక్షాన లేదా పోలీసులు చేసినటువంటి పోలీసుల నిర్లక్ష్యం కానీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఈ కులాల మీద ఇప్పటికీ విశ్వబ్రహ్మణుడు ఉన్నారు. దొంగ బంగారం అని వాళ్ళ మీద ఒట్టిగానే కేసులు పెడుతున్నారు. దొంగ జ్యువెలరీ షాప్కి వచ్చి బంగారం అమ్మితే దొంగ బంగారమా మంచి బంగారం అని వాళ్ళకెట్ట తెలుస్తుంది?
ఆ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలికి సామిలులు ఉన్నాయి, కట్టెలు తెస్తే కొనుక్కుంటాడు, ఎవరు తెచ్చినా కొనుక్కుంటారు, దాని మీద కూడా కేసులు పెట్టడం. ఈ విధంగా ఈ బీసీ కులాల మీద చెయ్యని తప్పుకు అనేక సందర్భాల్లో శిక్ష పడుతుంది, అనేక సందర్భాల్లో కేసులు పెడుతున్నారు. ఇవన్నీ విచారణ జరపాలంటే వేరే ఏజెన్సీల్లో వీళ్ళకి ప్రొటెక్షన్ లేదు. కాబట్టి సమాజం మొత్తం కుల వివక్షతతో కొనసాగుతున్నటువంటి సమాజం లోపల బీసీలకు తమకంటే ఒక ప్రత్యేక రచన ఇచ్చేటందుకు ఒక నోడల్ ఏజెన్సీ లేదా మానిటరింగ్ ఏజెన్సీ ఉన్నది, మాకు రచన కల్పిస్తుంది అనేటువంటి ఆ ఆత్మవిశ్వాసము కమిషన్ ఉంటే, కమిషన్కి ఆ పవర్స్ ఇస్తే కమిషన్కి పోయి ఫిర్యాదు ఇస్తారు. లేదు ఈ కమిషన్ ఉంది, దానికి మెంబర్లు ఉన్నారు, అంత ఉన్నది, పవర్స్ ఉన్నాయి, హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి లేడా, ఆ స్థాయి వాళ్ళని అపాయింట్ చేస్తాం. కానీ కేవలం కులాలు కలపడం తీసివేయడమే అనే ఒక అలంకారపదమైనటువంటి పదవిగానే అది మిగిలిపోతుంది. అందుకే బీసీ కమిషన్కు ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, కర్ణాటకలో అక్కడ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వచ్చినటువంటి అనేక సందర్భాల లోపల అనేక అమెండ్మెంట్ చేసి కమిషన్కు విస్తృతమైనటువంటి అధికారాలు, బాధ్యతలు ఇచ్చారు. రెండవది, ప్రభుత్వం అనేక స్కీములు అమలు జరుపుతుంది. ఆ స్కీములు సరిగ్గా అమలు జరుగుతున్నాయా లేదా, వాటి తీరుతున్నలు ఎట్లా, రిజర్వేషన్లే కాకుండా హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు, బడ్జెట్లు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్, బడ్జెట్ ఖర్చు పెట్టడం కరెక్ట్ అవుతుందా లేదా, రెండవది లోన్లు ఇచ్చేటప్పుడు అధికారులు సక్రమంగా వివరిస్తున్నారా లేదా, సూపర్వైజింగ్ అథారిటీ కూడా లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వానికి మీ తరపున విజ్ఞప్తి చేసేది, ఈ కమిషన్కు అధికారాలను పెంచవలసిన అవసరం ఉంది. ప్రత్యేకంగా బీసీ కులాల మీద అకృత్యాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, సంఘ బహిష్కరణ జరుగుతున్నాయి. కాబట్టి వాటికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కమిషన్కు విస్తృతమైనటువంటి అధికారాలు, సామాజిక రక్షణ కల్పించేటటువంటి అధికారాలను వాళ్ళ కాంప్లైంట్ తీసుకొని విచారణ జరిపి వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని నింపే దిశగా కమిషన్కు అధికారాలు, బాధ్యతలు పెంచాలని చెప్పి మీ తరపున విజ్ఞప్తి చేస్తున్నా. ఇటీవల ఎలక్ట్రిసిటీ బోర్డులో కానీ ఏపీపీఎస్సీలో మా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు లోకల్, నాన్ లోకల్ లోపల రిజర్వేషన్ లోపల అక్రమాలు జరిగాయి. దాని మీద ఎవరికి చెప్పినా కనిపిస్తుంది, కట్ ఆఫ్ పాయింట్ల లోపల, మార్కుల లోపలనే కనిపిస్తుంది. కానీ విచారణ జరపడానికి లేదా ఇంప్లిమెంటింగ్ అథారిటీ కానీ డైరెక్షన్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేకపోవడం వల్ల లిస్టు పడ్డది, ఇంప్లిమెంట్ అయిపోయింది, పోస్టింగ్లు ఇచ్చిపోయారు. బీసీలకు జరిగిన అన్యాయం. అట్లే 2012లో డిఎస్సి లోపల కూడా టీచర్ రిక్రూట్మెంట్ లోపల రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట, ప్రతి సందర్భంలో, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులను, ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను, అదేవిధంగా బీసీలకు సామాజిక భద్రత కల్పించడానికి, వివిధ కులాల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడానికి వాళ్ళకు తప్పనిసరి బీసీ కమిషన్ ఒక మోడల్ ఏజెన్సీగా ఉండాలి. ఒక విస్తృతమైన అధికారాలు, ఒక క్వాసీ జ్యుడిషియల్ పవర్ ఉన్నటువంటి సంస్థ కాబట్టి దానికి తగ్గట్టుగా దానికి పవర్స్ పెంచి, అధికారాలు పెంచి బీసీలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగే దిశగా ఆ కమిషన్ ఇదే అమెండ్మెంట్ బిల్లు లోపల ఇచ్చినట్టయితే మళ్ళా రెండవసారి ఏం పెట్టారు. లేకపోతే ఎట్లా అనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళు ఒక కమిషన్ చైర్మన్ మార్చడానికే బిల్లు పెట్టారు తప్ప దీని లోపల వీళ్ళకి బీసీల యొక్క మేలు చేయడానికి కేవలం పదాలు ఉపయోగించారే తప్ప అధికారాలు, బాధ్యతలు ఏం పెంచలేదనేది వస్తుంది. ఆ అపవాదు ప్రభుత్వానికి రావద్దు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎలాగూ అమెండ్మెంట్ బిల్లు పెట్టాడు కాబట్టి బాధ్యతలు పెంచేటట్టుగా, అధికారాలను పెంచేటట్టుగా, బీసీలకు సామాజిక రక్షణ కల్పించేటట్టుగా, రిజర్వేషన్లను, ఇతర స్కీములను పకడ్బందీగా అమలు చేసేటట్టుగా బీసీల లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగే దిశగా ఆ కమిషన్ భరోసా ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలి.